లో ఒక మంచి పాలసీ అయితే తెచ్చినావు. ఏది నీ కుటుంబానికి, నీ అనుముల బ్రదర్స్కు, నీ క్యాబినెట్కు మనకు వచ్చే పాలసీ తెచ్చినావు, ప్రజలకు కాదు. ఆర్గనైజ్డ్ కరప్షన్ ఇది ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వరకు మనం కని విని చూడనటువంటి పాలసీ తెచ్చినావు నువ్వు. ఏంటి ఆ పాలసీ అంటే ఆర్గనైజ్డ్ కరప్షన్. ప్రతిదానికి ఇవాళ కరప్షన్ ఒక రేట్లు ఫిక్స్ చేసినావు నువ్వు. ఇలా ఎంత ప్లాన్గా ఆర్గనైజ్డ్గా కరప్షన్ అంటే బహుశా ఈ దేశంలో ఎక్కడో ఉండదు. కరప్షన్ నేర్పడానికి ఒక కాలేజ్ అంటూ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాలన ఒక సిలబస్గా మారుతుంది. దిస్ విల్ బికమ్ ఏ మోడల్, ఏ సిలబస్. కరప్షన్ ఎట్లా చేయొచ్చు అనడానికి రేవంత్ 2 ఏళ్ల పాలన ఒక సిలబస్గా బాగా సూట్ అవుతుంది. అనధికారిక ట్యాక్సులు ఇవాళ టీఆర్ఎస్ పాలనలో ఆనాడు కేసీఆర్ గారు బిల్డర్లను పిలిచి, అరే మీకు ఏం కావాలి బాబు, రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ చేయడానికి ఏం కావాలి అంటే, మాకు నాలా కన్వర్షన్ ఇబ్బంది అవుతుంది, ఆర్డీఓలు కలెక్టర్ల దగ్గరికి పోవడం అంటే దాన్ని ఆన్లైన్ పద్ధతి చేశారు. నాలా కన్వర్షన్ ఫీజును 8% నుంచి 2% చేసేసిండ్రు. ఫీజులు తగ్గించిండ్రు, ఆన్లైన్ విధానం తెచ్చిండ్రు, పారదర్శకత పెంచిండ్రు, వాళ్ళని ఎంకరేజ్ చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి రాగానే బిల్డర్ల మీటింగ్ పెట్టిండు. ఏం పెట్టిండు? అరే భయ్, తమిళనాడు లెక్క, బెంగళూరు లెక్క ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఫిక్స్ చేద్దాం, స్క్వేర్ ఫీట్కి 100 పెడదామా, 80 రూపాయలు పెడతామా, 70 రూపాయలు పెడదామా, లంచం రేట్ ఎంత ఫిక్స్ చేయాలని బిల్డర్లతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు. ఇది రేవంత్ గారికి కేసీఆర్ గారికి ఉన్న తేడా. ఇవాళ ఆర్గనైజ్డ్ కరప్షన్ అంటే ఏముంది రాష్ట్రంలో? ఎవరిని అడిగినా చెప్తారు. ఏ బిల్డర్ని అడిగినా కెమెరా పక్కకు పెట్టి సాటుకు తీసుకుపోయి అడిగితే 70 రూపాయలు స్క్వేర్ ఫీట్ నడుస్తుంది. ఏ లేఅవుట్ అనుమతి రావాలన్నా 30% ఇవ్వాల్సిందే. ఫైనాన్స్లో బిల్లు రావాలంటే 30% ఇవ్వాల్సిందే. ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే 30% ఇవ్వాల్సిందే. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కరప్షన్. జనరల్గా గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ అవుతుంది. మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక ఫీజు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేయాలంటే గవర్నమెంట్కి ఒక ఫీజు ఉంది. కానీ రేవంత్ పాలన కొత్త ఫీజులు తెచ్చింది. ఆర్ఆర్ ట్యాక్సు, బట్టి ట్యాక్సు, ఉత్తమ్ ట్యాక్సు, కొత్త ట్యాక్సులు తెచ్చింది. ఇది కాంగ్రెస్ నేతల జేబులు నింపుకునే ట్యాక్సులు తెచ్చింది. మద్యం సరఫరాదారుల నుంచి కూడా ట్యాక్సులు ఫిక్స్ చేసిండ్రు. వాళ్ళు కూడా ఆపేస్తాము అని చెప్పి తాపకోసారి వాళ్ళు నోటీసులు ఇస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ దోచుకున్న దాంట్లో ఏంటంటే ఢిల్లీకి కొంత కప్పం, ఆర్ఆర్ ట్యాక్స్, అందుకే దాని పేరు. ఢిల్లీకి కప్పం కట్టుండడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ అవినీతిని చూసి చూడనట్టు ఊరుకుంటుంది. వ్యవస్థీకృత అవినీతి పెరగడానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కుంభకోణం లేదే లేదుగా. సెంట్రల్ యూనివర్సిటీ 450 ఎకరాల భూమి స్కామ్కు తెరలేపిండు. ఫార్మాసిటీ, అది కేసీఆర్ గారి ప్రభుత్వము, లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ ఒక వరల్డ్లో, ప్రపంచంలో ఫార్మా హబ్బుగా మార్చాలని మేము ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు సేకరించి పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిండు. సివిల్ సప్లైస్లో ధాన్యం అమ్మకాల్లో పెద్ద స్కామ్ అయింది, హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల స్కామ్ నడుస్తూ ఉంది. ఫ్లై యాష్ రవాణాలో స్కామ్. ఈ మధ్యనే 5 లక్షల కోట్ల స్కామ్ మా కేటీఆర్ గారు బయటపెట్టిండ్రు. హిల్ టీపీ, ఈ పారిశ్రామిక భూముల అమ్మకంలో స్కామ్. పవర్ స్కామ్, 50,000 కోట్ల రూపాయల పవర్ స్కామ్ వచ్చింది. ఒక ఎమ్మెల్యే యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న యూరియా స్కామ్ కూడా ఈ ప్రభుత్వంలో చూసినాం. హౌసింగ్ బోర్డు అమ్మకాల్లో ట్యాక్స్, హ్యామ్ రోడ్లలో స్కామ్, హెచ్ఎండిఏలో స్కామ్లు, ఇలా చివరికి లిక్కర్ స్కామ్. వైద్య విద్యార్థులను పాస్ చేయడానికి ఫెయిల్ అయిన పిల్లల్ని, ఎంబీబీఎస్లో ఫెయిల్ అయిన పిల్లల్ని రీవాలిడేషన్ పేరు మీద మళ్ళా మార్కులు వేయడం స్కామ్ కూడా చేసిండ్రు. కాళోజీ గారు అంటారు, కాదేది కవితకు అనర్హం అన్నట్టు రేవంత్ రెడ్డి గారి పాలనలో కాదేది స్కామ్కు అనర్హం అన్నట్టు పిల్లల ప్రశ్నపత్రాలు దిద్దడంలో హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్కామ్కు పాల్పడి చివరికి ఆయన రాజీనామాలు చేయాల్సి వచ్చింది. సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక విద్యార్థులకు చదువు చెప్పి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన వైస్ ఛాన్సలరే కరప్షన్కు పాల్పడితే ఈ రాష్ట్రంలో పాలన ఎట్లా జరుగుతుందో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.